నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. ప్రపంచ క్రికెట్లో మరే లీగ్లోనూ లేని విధంగా ఇక్కడ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తారు ఫ్రాంచైజ్లు. అయితే ఆ భారీ ధర అనేది ఒక ఆటగాడికి ఎంత గౌరవాన్ని ఇస్తుందో అంతకంటే రెట్టింపు ఒత్తిడిని కూడా తీసుకొస్తుంది. ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంత్ తన ధరను సమర్థించుకోవడంలో దారుణంగా విఫలమవుతుండడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత వేలంలో లక్నో ఫ్రాంచైజ్ రిషబ్ పంత్ ను ఏకంగా 27 కోట్లకు కొనుగోలు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును పంత్ తిరగరాశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వీడిపోయిన తర్వాత పంత్ మార్కెట్ వాల్యూ భారీగా పెరిగినప్పటికీ మైదానంలో అతని ప్రదర్శన మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు పంత్ ఆడిన ఇన్నింగ్స్ లను విశ్లేషిస్తే అతని బ్యాటింగ్ లో మునుపటి వాడి వేడి కనిపించడం లేదని స్పష్టమవుతోంది. గత సీజన్ లో ఒకే ఒక అర్ధశతకం మినహా మిగతా మ్యాచ్లలో పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. పంత్ కేవలం ఒక బ్యాటర్ గా మాత్రమే కాకుండా జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ గా కూడా భారీ అంచనాలతో లక్నో జట్టులోకొచ్చారు. కానీ మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలో పంత్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. కీలక సమయాల్లో బాధ్యతాయుతంగా ఆడకుండా అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం పరిపాటిగా మారింది. కెప్టెన్సీ నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయి. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్ లో పదను తగ్గడం, ఒత్తిడిని అధిగమించలేకపోవడం, భారీ ధర ట్యాగ్ అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతోందన్న విశ్లేషకుల అభిప్రాయం నిజమే అనిపిస్తోంది. ప్రస్తుత 2026 సీజన్ ప్రారంభంలోనైనా పంత్ తన విశ్వరూపం చూపిస్తాడని ఆశించిన వారికి మళ్లీ నిరాశ ఎదురైంది. ఢిల్లీతో జరిగిన తాజా మ్యాచ్ లో పంత్ తన పాత జట్టుపై ప్రతాపం చూపుతాడని భావిస్తే కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం అతని ఫామ్ పై ఉన్న సందేహాలను మరింత బలపరిచింది. క్రీజ్ లో పాతుకుపోయే ప్రయత్నం చేయకుండానే పెవిలియన్ చేరడం జట్టు ఓటమికి ఒక ప్రధానమైన కారణం. గతంలో గ్లెన్ మ్యాక్స్వెల్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ పంత్ విషయంలో పరిస్థితి వేరు. అతను ప్రస్తుతం భారత జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. టెస్టుల్లో అద్భుతాలు చేసే పంత్ టీ20 ఫార్మాట్ లో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇదే వైఫల్యం కొనసాగితే ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్లాప్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. రిషబ్ పంత్ ఒక అసాధారణమైన ప్రతిభావంతుడు అనడంలో సందేహం లేదు. గతంలో అతను ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును గట్టెక్కించాడు. అయితే ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే అతను తన సహజ సిద్ధమైన ఆటతో పాటు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. లక్నో యాజమాన్యం కూడా అతనిపై పెట్టిన భారీ పెట్టుబడికి న్యాయం జరగాలని కోరుకుంటోంది. మరి రాబోయే మ్యాచ్లోనైనా స్పైడర్ మ్యాన్ తన అసలైన ప్రయత్నాన్ని చూపిస్తాడో లేదో వేచి చూడాలి.